ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, నిన్నటి రాత్రి అంతను కూడా అయ్యా మాకు మీరు తోడై ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. ఏ సమస్య రాకుండా, ఏ దుష్టుడి కన్ను మా మీద పడకుండా, ఏ ఇబ్బందులు మాకు జరగకుండా మీ కంచె వేసి కాపాడారు. కృతజ్ఞతలు నాయన. ఈ ఉదయకాలంలో మరొక ప్రశస్తమైన విలువైన రోజులో అయా మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నారు. మీ కృప కనపరిచారు. అందును బట్టి కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ రోజున మమ్మల్ని మేము సజీవంగా మీకు సమర్పిస్తున్నాము. ఈరోజు తండ్రి, మా జీవితంలో ఏమి జరగాలో, మీకు మహిమకరంగా మేము ఏ విధంగా మాట్లాడాలో, వాడబడాలో అన్నిటిని మీరే మాకు బోధించండి. అన్ని విషయాల్లో అయ్యా మీకు అనుకూలంగా ప్రవర్తించే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరుచుము అని కీర్తనల గ్రంథం 86వ కీర్తన 17వ వచనంలో నాయనా కీర్తనాకారుడు కీర్తిస్తున్నట్లుగా, అవును తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు అయా ఒక శుభకరమైన ఆనవాలు కనపరచమని ప్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా నీవు సహాయకుడవు తండ్రి, ఆదరించే దేవుడవు ప్రభువా. అయా మా శత్రువులను సిగ్గుపరిచే దేవుడవు తండ్రి, మమ్మల్ని హెచ్చించే దేవుడవు నాయన. అందును బట్టి స్తోత్రాలు. బిడ్డలు నమ్మి మీ పైన విశ్వాసం ఉంచి మీ వైపు చూస్తున్నాగా ఈ రోజున తండ్రి ఒక అద్భుతమైన శుభకరమైన అయా కార్యము వారి జీవితంలో మీరు జరిగించబోతున్నందుకు కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీకు అప్పగిస్తున్నాము. ఈ రోజున తండ్రి వారందరికీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చండి. అయా ఈ రోజున తండ్రి సంతోషంగా బిడ్డలు జీవించే కృప చూపించండి. అయా ఎక్కడ కూడా వారికి ప్రతికూలతలు ఎదురవ్వకుండా, అయా ఎవరు కూడా వారిని అడ్డగించకుండా, ఆటంకపరచకుండా, నిరుత్సాహపరచకుండా, కృంగదీయకుండా అయా మీరే బిడ్డలను తండ్రి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ ప్రతి ఒక్క బిడ్డను నూరంతలుగా దీవించండి ప్రభువా. ఆటంకపరుస్తున్న వారిని తొలగించండి, మార్గాలను సరళపరచండి తండ్రి. ఆగిపోయిన పనులు మీ కృపను బట్టి నూతన పరచబడే సహాయము దయచేయండి ప్రభువా. అయా మీ కృపను బట్టి క్రొత్తగా ఈరోజు పనులు ప్రారంభిస్తున్నారు, శుభకార్యాలు జరుపుకుంటున్నారు. వారందరినీ కూడా దీవించండి, వారి పనులను ఆశీర్వదించండి ప్రభువా. నాయన, ప్రయాణాల విషయంలో కూడా కృప చూపించండి. వారు ఏ మార్గమున ప్రయాణిస్తున్నా, ఏ వాహనము పైన వారు వెళుతున్నా అయా ప్రతి ఒక్కరు కూడా ఏ అపాయము లేకుండా, ఏ ప్రమాదము జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరలా వారి ప్రాంతాలకు, వారి స్థలాలకు, గమ్యస్థానాలకు సురక్షితముగా, క్షేమముగా అయా వారు చేరుకునే కృప చూపించండి తండ్రి. నాయన, ఆర్థిక కష్టాలు లేకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా, ఎవరు కూడా ఆకలి బాధలతో ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధిని, సంతృప్తిని, ఆరోగ్యమును, ఆర్థిక అవసరతలను మీరే దయచేయండి. మీ మహిమైశ్వర్యంలో ప్రతి వాటిని సమకూర్చండి తండ్రి. ప్రభువా, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు అయా. సిద్ధపాటు కలిగి వారు ఆయన చదువుతున్నారు. జ్ఞానముతో నింపండి, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. వారు అనుకున్న విధముగా వారు క్వాలిఫై అవ్వనట్లు, సెలెక్ట్ అవ్వనట్లుగా ద్వారాలు తెరవండి ప్రభువా. అయా రిపోర్ట్స్లో కూడా మీరు సహాయం దయచేయండి, చెకప్స్లో కూడా మీరు తోడై ఉండండి. వారికి అనుకూలమైన రిపోర్ట్స్ రావడానికి కృప చూపించండి ప్రభువా. ఆపరేషన్స్, డెలివరీస్ నాయనా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రమాదాలు లేకుండా జరగడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి.
ఆయన గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు. ఎటువంటి దుష్టుని కన్ను వారి మీద పడకుండా భద్రపరచండి ప్రభువా. అయా మీకు ఆయాసకరంగా మేము జీవించకుండా, ఈ లోకానికి ఆకర్షించబడకుండా, అయా మీరు మాకిచ్చిన సమయాన్ని దుర్వినియోగపరచుకొనకుండా సహాయం దయచేయమని, జ్ఞానముతో నింపమని తండ్రి. ప్రశాంతకరమైన నెమ్మదికరమైన జీవితాలు మాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ఈ రోజంతా మీరే దయచేయమని, మీరు చూపించిన దయను బట్టి, కృపను బట్టి కొత్త సంవత్సరంలోకి ఈ రోజే ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని. అయా మేము ఒక్కరికైనా మాకు తెలిసిన మీ మాటలు ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకు దయచేయమని, మహిమ కలిగిన యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.